ఇండియా కూటమిపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు సెటైర్లు వేశారు. ఇండియా కూటమిలో ఐక్యత లేదని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికేందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని రామచంద్రరావు సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటున్నారు ఆయన. రాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్ లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం లూజ్ అవుతూనే ఉంటది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. మల్లికార్జున ఖర్గే గారు నేను మాట్లాడారు, ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనారంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది, దాదాపు అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతా ఉన్నది. మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారి